అంతర్జిల్లా బైకు దొంగలు అరెస్టు, 26 బైకులు సీజ్. పెద్దాపురం డివిజన్తో సహా జిల్లాలో బైకులు, ఇన్వర్టర్లు, ఇతర చోరీలకు పాల్పడుతున్న 3 అంతర్జిల్లా దొంగలను పట్టుకుని వారి నుండి బైకులు, ఇన్వర్టర్లు, జనరేటర్ మోటార్లు పట్టుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ తిలక్ తెలిపారు. సామర్లకోటలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిలక్ మాట్లాడారు. చోరీలపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ బిందుమాధం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చోరీలకు పాల్పడుతున్న ఏలేశ్వరంకు చెందిన రాయుడు ప్రశాంత్, మండ భార్గవ్, బూరుగుపూడికి చెందిన తుంపాల సురేంద్ర అనే 3 యువకులను అరెస్టు చేసి వారి నుండి 26 బైకులు, ఇతర చోరీ సామాగ్రి పట్టుకున్నట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ తిలక్ హెచ్చరించారు. క్రైమ్ సీఐ అంకబాబు, సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్, ఇతర పోలీసులు పాల్గొన్నారు. ముద్దాయిలను కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఈ దొంగతనాలపై లేదా ప్రాపర్టీ కేసెస్ అంటే హెచ్పీలు కానీ, మోటార్ సైకిల్ థెఫ్టింగ్ కానీ, సెల్ ఫోన్ థెఫ్టింగ్ కానీ వీటిపై సారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతిరోజు డే అండ్ నైట్ బీటు సర్వ్ చేస్తున్నాము. పెద్దాపురం సబ్ డివిజన్ అన్ని పోలీస్ స్టేషన్లోని ఇందులో భాగంగా ఏ అనుమానితులున్నా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు వారి టీము వారు రాత్రులు కూడా సస్పెక్ట్ ప్లేసెస్, ఈ ముద్దాయిలు తరచుగా తిరిగే ప్లేసెస్ వాటిపై అంటే మన పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ అవ్వచ్చు, బస్ స్టాండు, ఐసోలేటెడ్ ప్లేసెస్లో వాటిపై నిరంతరం నిఘా పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం సుమారు 3-4 ప్రాంతాల్లో ఒక 3 persons సస్పెక్షన్ మీద వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే వారు పొజిషన్లో రమారమి 26 మోటార్ సైకిల్స్ ఆల్ ఆర్ థెఫ్టింగ్ ఇన్ వేరియస్ ప్లేసెస్, అలాగే ఒక 7 ఇన్వర్టర్ సంబంధించిన బ్యాటరీస్ కూడా వాళ్ళ పొజిషన్లో ఉన్నాయి. అవి స్వాధీనపరుచుకొని అందులో ప్రథమ ముద్దాయి రాయుడు ప్రశాంత్ కుమార్, ఇతను బీటెక్ చదివాడు, డిస్కంటిన్యూ చేసి రామారామి ఒక 2 కేసులు ఇస్తున్నాం, 4 కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అలాగే మండా భార్గవ్, ఈ ఏలేశ్వరం ఇతన, తుంపల సురేంద్ర ఎలియస్ బాబీ చెర్లంపూడి, అంటే రాయుడు ప్రశాంత్ కుమారు, తుంపల సురేంద్ర వీళ్ళిద్దరూ దొంగతనాలు చేసి బళ్ళు తీసుకొస్తే ఈ మండా భార్గవ్ దాన్ని డిస్పోజల్ చేస్తాడు. అతను బేసికల్గా ఆనియన్ బిజినెస్ చేస్తాడు గురువుడి గుడికి. దాంతో ఈ బళ్ళు థెఫ్టింగ్ జరిగిన బళ్ళు ఇతనికి ఇస్తే అతను డిస్పోజల్ చేసి ఈ విధంగా ఒక 26 వెహికల్స్ వాళ్ళ చేసినటువంటి దొంగతనాలు చేసినటువంటి ఇవన్నీ స్వాధీనపరుచుకున్నాము. అంటే వీళ్ళు నేరం ఎలా చేస్తారంటే ఈ పార్కింగ్ ప్లేస్లో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మాల్స్ దగ్గర, సినిమా హాల్ దగ్గర అక్కడ బళ్ళు మనం పార్క్ చేసి వెళ్తే వాళ్ళు మార్తాలతో ఫాల్స్ కీతో చేస్తారు, ఓపెన్ చేసి బండి తీసుకెళ్తారు. వీళ్ళ దగ్గర స్వాధీనపరుచుకున్న ప్రాపర్టీ వర్త్ 15 lakh రూపీస్. ఇంత అంతర్జిల్లా నేరస్తుల దగ్గర ఇంత స్వాధీనపరుచుకున్న దానిపై ఎస్పీ గారు అభినందిస్తూ వారికి క్యాష్ ఇవ్వడం కూడా రాజమండ్రిలో దారి గ్యాంగ్ అనేది ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు సార్. మన పెద్దాపురం డివిజన్లో కానీ సామర్లకోట పరిసర ప్రాంతాల్లో ఏమైనా కదలికలు ఉన్నాయా సార్? వాళ్ళు ఎటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడతారు? మన పక్కన అబేటెడ్ ఏరియా నుండి రాజానగరంలో నేరం చేశారు వాళ్ళు.
టోటల్ 4 హౌసెస్ నైట్ టైం దాంతో హై అలర్ట్ ప్రకటించారు మా ఎస్పీ గారు. ఆ అలర్ట్లో భాగంగా ఈ ఆర్మడ్ పెట్రోలింగ్ అని ఒక 5గురికి వెపన్స్ ఇచ్చి ఒక వెహికల్ ఇచ్చి హైవే మీద అవని ఈ నేరాలు బాగా జరిగే ప్లేసెస్ మనకి ఏడీబీ రోడ్డు అటు హైవే మీద టోటల్గా 5 టీమ్స్ మేము ఫామ్ చేసి డైలీ రాత్రి 10 నుంచి స్టార్ట్ చేసి అంటే వాళ్ళు చేసే గ్యాంగ్ చేసేది ఏంటంటే ఫస్ట్ రక్కీ చేస్తారు.